జక్కన్న మహేష్ కాంబో మూవీ కోసం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వెయిట్ చేస్తోంది. ముహూర్తం నుంచి షూటింగ్ వరకు అంతా సీక్రెట్ గా కానిచ్చేస్తున్నాడు జక్కన్న. దీంతో ఒకే ఒక్క అప్డేట్ అంటూ ఫ్యాన్స్ ఈకర్గా వెయిట్ చేస్తున్నారు. అభిమానుల కోసం శివరాత్రి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడట రాజమౌళి. ఇంతకీ ఏం చేయబోతున్నారు? ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర కొడుతున్న గాసిప్ ఏంటి? భారతీయ సినిమా చరిత్రలోని బిగ్గెస్ట్ మూవీగా మారే ఛాన్స్ ఉందని అంచనాలు వినిపిస్తున్న రాజమౌళి మహేష్ సినిమా ఈ మధ్య సెట్స్ మీదకి వెళ్ళింది. మూవీ ఎప్పుడో అనౌన్స్ చేసినా షూటింగ్ మొదలు కావడానికి చాలా టైం పట్టింది. ముహూర్త వేడుకను సీక్రెట్ గా చేసిన చిత్ర బృందం సినిమా మొదలైనట్లు అధికారికంగా కూడా అనౌన్స్ చేయలేదు. ఇక మూవీ గురించి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా లేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. నిజానికి షూటింగ్ కి వెళ్లడానికి ముందే ఓ ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ కూడా చెప్పేయడం జక్కన్నకు అలవాటు. అయితే మహేష్ మూవీ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. అయితే ఇప్పుడు శివరాత్రి రోజు మహేష్ ఫ్యాన్స్ కి సూపర్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడట. తన మార్క్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడట. ప్రస్తుతం జక్కన్న మహేష్ మూవీ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోందని టాక్. ఈ షెడ్యూల్ పూర్తవడానికి వచ్చిందని, దీంతో ప్రెస్ మీట్ పెట్టడానికి రాజమౌళి సిద్ధమవుతున్నట్టు టాక్ నడుస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రెస్ మీట్ తో పాటు చాలా సర్ప్రైజ్లు ప్లాన్ చేశాడట రాజమౌళి. సినిమాకు సంబంధించి అనేక విషయాలు చెప్పే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. స్టోరీ కూడా చెప్తారట. టైటిల్ రివీల్ చేసే అవకాశం కూడా ఉందని టాక్ నడుస్తోంది. కాస్ట్ అండ్ క్రూ ఎవరు అనేది కూడా రివీల్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఫ్యాన్ వరల్డ్ ని దృష్టిలో పెట్టుకుని ఈసారి టైటిల్ ప్లాన్ చేశారట. ఇప్పటి వరకు రాజమౌళి సినిమా టైటిల్స్ అన్ని దాదాపుగా తెలుగులోనే ఉండేవి. అయితే ఇప్పుడు మాత్రం ఫర్ ది ఫస్ట్ టైం పాన్ వరల్డ్ టైటిల్, అది కూడా అందరికీ క్యాచీగా ఉండేలా అనుకుంటున్నారట. ప్రెస్ మీట్ గాసిప్స్ తో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ మొదలైంది. ఏం చెప్తారా, టైటిల్ ఏంటా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో ఫారెస్ట్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.